హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 52. ఉదయం శివాని వేదికను లేపి రెడీ చేసి కిందకు వచ్చింది. దేవాంశ్ కూడా తన జిమ్ నుండి తిరిగి వచ్చి స్నానం చేశాడు. ఈ రోజు నుండి శివాని వేదిక స్పీచ్ ప్రాక్టీస్ కోసం థెరపిస్ట్ని పిలవబోతోంది. వేదిక మాట్లాడటం చూసి వినాలని శివాని చాలా బలంగా కోరుకుంది. దేవాంశ్ కూడా వేదిక గొంతు విని చాలా నెలలైంది. వేదికకు స్పీచ్ థెరపీ ప్రారంభించబోతున్నట్లు శివాని ఇంకా దేవాంశ్కి చెప్పలేదు. శని ఆదివారాలు మినహా అన్ని రోజులలో థెరపిస్ట్ని అపాయింట్ చేసింది. ఆమె వేదిక పూర్తిగా మాట్లాడటం మొదలుపెట్టాక అది చూపించి దేవాంశ్కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది. శివాని దేవాంశ్ హృదయాన్ని అన్ని విధాలుగా గెలుచుకోవాలనుకుంది. దేవాంశ్ యొక్క నిగూఢమైన ప్రవర్తన రహస్యాన్ని అతని నుండి తెలుసుకోవాలని ఆమె కోరుకుంటుంది. దేవాంశ్ తన మనసులోని విషయాలన్నీ ఏమాత్రం సంకోచం లేకుండా తనతో చెప్పగలిగేలా అతని విశ్వాసాన్ని గెలవాలనుకుంది. మరోవైపు శివాని వారిద్దరికీ బ్రేక్ఫాస్ట్ అందిస్తూ వేదికని బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి ఈ రోజు నుండి వేదికకు తన చేతులతో తినిపించడానికి బదులు వేదిక తనంతట తానుగా ఆహారం తినడం ప్రాక్టీస్ చేయిస్తుంది శివాని. శివాని రోజు రోజుకి వేదికకి తల్లిలా మారడం చూస్తున్నాడు దేవాంశ్. వేదికకు అన్ని పనులు నేర్పిస్తుంది. వేదిక కూడా శివానితో ఎలా చెప్తే అలా చేయడం ప్రారంభించింది. ఇంతకుముందు శివాని వేదిక జీవితంలోకి రాకముందు వేదిక కోసం నియమించబడిన వారెవరూ వేదికతో బంధం పెంచుకోలేకపోయారు. శివాని మొదట వేదిక కోసం స్పీచ్ థెరపిస్ట్కి కాల్ చేసి రమ్మని చెప్తున్నప్పుడే దేవాంశ్ ఆఫీస్కి బయలుదేరాడు. దీని తర్వాత శివాని శ్వేతకి కాల్ చేసింది. హలో శ్వేత. చెప్పు శివాని అని అంది శ్వేత. ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు ఏంటి? ఈరోజు నా మీద అంత దయ కలిగిందేంటో అని సరదాగా శివానిని ఆట పట్టించే ప్రయత్నం చేసింది శ్వేత. అబ్బా, నీ వేళకోళం ఆపు శ్వేత, నాకు నీ సహాయం కావాలి అని అడిగింది శివాని. చెప్పు మిత్రమా, నేనెప్పుడు నీకోసం ఏమైనా చేస్తాను అని డ్రమాటిక్గా అంది శ్వేత. ముందు నువ్వు జోక్స్ ఆపి నేను చెప్పేది విను ముందు అని అంది శివాని. సరే చెప్పు మరి అని అంది శ్వేత. ఆకాష్తో నువ్వు స్నేహం పెంచుకోవాలని చెప్తుంది శివాని. అది విన్న శ్వేత, నేనెందుకు వాడితో స్నేహం చేస్తాను? నా ముఖం మీద నేనేమైనా వెర్రిద్దానని రాసి ఉందా అని అంది శ్వేత. దాంతో శివాని, ప్లీజ్ యార్, ఇప్పుడు దేవాంశ్కి చాలా క్లోజ్గా ఉన్న ఆకాష్ మాత్రమే నాకు దేవాంశ్ గురించి అంతా చెప్పగలడు అని చెప్పింది శివాని. అన్నయ్య నీ దగ్గర ఏమైనా దాస్తున్నాడా ఏంటి అని అడిగింది శ్వేత. నాకు తెలియదు శ్వేత, ఒక్కోసారి నాకు దేవాంశ్ ప్రవర్తన చాలా మిస్టీరియస్గా అనిపిస్తుంది. ఒక్కోసారి నేను దేవాంశ్ని బాగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి నాకు అపరిచితుడిలా అనిపిస్తున్నాడు. నేను తన గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది శ్వేత. అంటే ఆకాష్కి అన్నయ్య గురించి అంతా తెలుసా అని అడుగుతుంది శ్వేత. చెప్పలేను, కానీ ఆకాష్కి తెలిసినంత వరకు మనకు చెప్పగలడు కదా. ఒకసారి ఆలోచించు, ఆకాష్తో నువ్వు స్నేహం చేస్తే అతని ద్వారా మనం అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పింది శివాని. శివాని మాటల్లో సీరియస్నెస్ని గమనించి, ఏమైంది శివ, నువ్వు చాలా సీరియస్గా ఉన్నట్టు ఉన్నావు, ఏమైంది అని అడిగింది శివాని. అవును, నేను చాలా సీరియస్గా ఉన్నాను. నువ్వు నన్ను నిరాశపరచకుండా ఉంటావని అనుకుంటున్నా. ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేయి అని అడిగింది శివాని శ్వేతని. ప్లీజ్ అని చెప్పాల్సినంత అవసరం లేదు. నేను నీ ఫ్రెండ్నే కదా, నేను చెప్పినట్టే చేస్తాను, కంగారు పడుకు అని చెప్పింది శ్వేత. థ్యాంక్ యూ శ్వేత అని చెప్పింది శివాని. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను కనుక అక్కడికి వచ్చానంటే నా చేత దెబ్బలు తింటావు అని చెప్పి శ్వేత ఫోన్ కట్ చేసింది. ఇంతలో ఆమె ఆఫీస్కి చేరుకుంది. శ్వేత ఆఫీస్ బిల్డింగ్ వైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆమె ముఖం చూస్తుంటే యుద్ధానికి వెళ్తున్నట్టు అనిపించింది. అమర్ లిఫ్ట్లో ఉండడం చూసి శ్వేత లిఫ్ట్ నుండి బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు శ్వేత? నిన్న లంచ్లో నీ కోసం ఎదురు చూస్తాను. ఆఫీస్ అయ్యాక కూడా నీ కోసం ఎదురు చూస్తాను, కానీ నువ్వు రాలేదు. ఈ కొత్త బాస్ నీ చేత పని ఎక్కువ చేయించుకుంటున్నాడా? అతనితో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు అమర్.
లేదు అమర్, అలాంటిదేమీ లేదు. నేను నిన్న సెలవు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ పని చేయాల్సి వచ్చిందని చెప్తుంది శ్వేత. సరే, ఆకాష్ సార్ నిన్ను ఇబ్బంది పెడితే నేను సునీల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను అని అన్నాడు అమర్. లేదు, దాని అవసరం ఉండదు. అతను ఏమంత చెడ్డవాడు కాదు అని చెప్పింది శ్వేత. సరే, అయినా నువ్వు సార్ని ఒక మీటింగ్లో అతన్ని అర్థం చేసుకున్నట్టున్నావు అని అడిగాడు అమర్. ఇంతకు ముందు కూడా మేము 3 సార్లు కలుసుకున్నామని ఇప్పుడు నేను అమర్కి ఎలా చెప్పగలను అని శ్వేత మనసులో అనుకుంటూ ఉండగా వెనక నుండి ఎవరో తన వేలుతో శ్వేత వీపుపై పొడిచారు. శ్వేత వెనక్కి తిరిగి చూసింది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి శ్వేత అమర్ మాట్లాడుకోవడం గమనిస్తూనే ఉన్నాడు ఆకాష్. అతను వారి మాటలేవి వినలేకపోయాడు. కానీ అతను వారి భావాలను బట్టి వారి మధ్య ఉన్న బాండింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక అతనికి ఏమీ అర్థం కాక అక్కడికి వచ్చాడు. మిస్ శ్వేత, మీకు ఇక్కడేం పని లేదా? నీ స్నేహాలు, పర్సనల్ రిలేషన్స్ ఆఫీట్ బయట పెట్టుకుంటే బాగుంటుంది. నా క్యాబిన్కి రా అని చెప్పి అమర్ వైపు కోపంగా చూస్తూ తన క్యాబిన్ వైపు వెళ్ళాడు ఆకాష్. దేవుడా, ఇతనికి నిజంగా పిచ్చి ఉంది. కొలీగ్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అతనికేంటి ప్రాబ్లం అని అనుకుంటూ ఉండగా అతను నన్ను ఎలా చూస్తున్నాడో నువ్వు చూడలేదా శ్వేత అని అడిగాడు అమర్. దాంతో శ్వేత, నేను నీతో తర్వాత మాట్లాడతాను, లేకపోతే ఆ ఆకాష్ ఈ రోజు నా జీవితంలో చివరి రోజు చేస్తాడు అంటూ శ్వేత ఆకాష్ క్యాబిన్కి పరిగెత్తింది. ఆకాష్ క్యాబిన్లోని కార్నర్ స్పేస్లో కొంతమంది టేబుల్ కుర్చీ వేసి ఉండటం చూశాడు. శ్వేత తలుపు కొట్టి ఆకాష్ నుండి పర్మిషన్ తీసుకొని క్యాబిన్కి వచ్చింది. సార్ పిలిచారు అని అడుగుతూ అక్కడున్నది చూసి మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడిగింది. ఇది నా పిఏ సీటింగ్ కోసం ఏర్పాటు చేసింది. ఎందుకంటే నా పిఏ నాకు అవసరమైనప్పుడల్లా సమీపంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఈ రోజు నుండి ఇక్కడ కూర్చోవాలి అని చెప్పాడు ఆకాష్. శ్వేత సహనం కోల్పోయి, ఏంటి, నేను మీ క్యాబిన్లో మీ దగ్గర కూర్చోవాలా? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అని కోపంగా అరిచింది. శ్వేత కోపంగా అరవడం విన్న ఆకాష్ సహనం కోల్పోయాడు. అతను అక్కడ టేబుల్ ఫిక్స్ చేస్తూ పనిచేస్తున్న వారిని తన క్యాబిన్ నుండి బయటకు పంపించాడు. ఇప్పుడు కూడా శ్వేత తను ఎవరి ఎదురుగా నిలబడి ఉందో మర్చిపోయినట్లుంది. ఆకాష్ అడుగులు శ్వేత వైపు కదులుతున్నాయి. ఆకాష్ ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది ఆమెకి. శ్వేత తన అడుగులు ఒక్కొక్కటిగా వెనక్కి వేస్తూ ఉంటే ఆకాష్ ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాడు. చివరగా శ్వేత తన కుర్చీని చేరుకొని దానిపై కూర్చుంది. ఆకాష్ వంగి తన 2 చేతులతో ఆమె కుర్చీ యొక్క 2 హ్యాండిల్స్ని పట్టుకొని ఆమెను చుట్టుముట్టాడు. ఎందుకలా నా దగ్గరికి వస్తున్నావు? నువ్వు నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ శ్వేత ఆకాష్ పట్ల తనకున్న అసహ్యం చెప్పగానే ఆకాష్ శ్వేత ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక నుంచి నేనే నీకు బాస్. ఇక్కడేం జరగాలన్నా నా కోరిక ప్రకారం జరుగుతుంది. బెటర్, ముందు ముందు ఇదంతా నీకు అలవాటవుతుంది. ఇక నుండి నువ్వే నా మార్నింగ్ కాఫీ చేసి ఇవ్వాలి. తర్వాత నువ్వే నాకు క్యాంటీన్ నుండి లంచ్ ఆర్డర్ చేయాలి. ఇంకా అంటూ మిగతా పనులు తర్వాత చెప్తాను. నువ్వు ఆఫీస్ టైం అయిన తర్వాత సాయంత్రం మాత్రమే నువ్వు ఫ్రీ బర్డ్ అని చెప్తూనే ఆకాష్ శ్వేతకి దూరం జరిగి తన కుర్చీలో కూర్చున్నాడు. ఆకాష్ తనని ఈ విధంగా అవమానించడం శ్వేతకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ రోజుకి ముందు సునీల్ వర్మ తనతో ఎప్పుడు ఇలా కమాండ్ చేయలేదు. ఆకాష్ తనతో వ్యవహరించిన విధంగా ఎవరూ ప్రవర్తించలేదు. సునీల్ వర్మ శ్వేతని కూతురిలా చూసుకున్నాడు. కానీ ఆకాష్ తీరు చూస్తుంటే శ్వేత తనని మనిషిగా ట్రీట్ చేయలేదు అనిపించింది. ఒక పక్క శివాని అతనితో స్నేహం పెంచుకోమని చెప్తుంది. ఇప్పుడేం చేయాలో ఆమెకి అర్థం కాలేదు. శ్వేత ఇలా ఆలోచిస్తుంది. ఇక్కడ శ్వేత అమర్తో ఎందుకు మాట్లాడుతుందో ఆకాష్కి అర్థం కాలేదు. ఆకాష్ తనని తాను అమర్తో పోల్చుకుంటున్నాడు. అప్పుడే ఆకాష్కి ఎందుకో తెలియదు కానీ అభద్రతా భావానికి లోనయ్యాడు. శ్వేత నవ్వుతూ అమర్తో మాట్లాడటం అతనికి నచ్చలేదు. అందుకే శ్వేతని తన క్యాబిన్లోనే నిర్బంధంలో ఉంచాడు. ఇప్పుడు ఆమె తన కళ్ళ ముందే ఉంటుందని. అతని వింత బిహేవియర్ని ఎలా తట్టుకోవాలో శ్వేతకి అర్థం కాలేదు. ఆకాష్తో స్నేహం చేయాలని శ్వేత తల పట్టుకొని రాబోయే సమయం గురించి ఆలోచిస్తుంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.